Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ మీకు షార్ట్ టర్మ్ ఒక 40 to 60 డేస్లో ఇది వచ్చి కంప్లీట్గా 40 to 60 డేస్లో ఒక టార్గెట్ రావాలి, లేదంటే స్టాప్ లాస్ కంప్లీట్ అయిపోవాలి. ఇది వచ్చి లాంగ్ టర్మ్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఒక స్టాకు జస్ట్ ఏదైనా ఎవరైనా రికమెండ్ చేస్తే కొనేసి ఇక వాళ్ళు జీవితాంతం కొనిపెడేస్తారు. బట్ అయితే ఇట్స్ మంచి స్టాక్ అయితే ప్రాబ్లం లేదు. షార్ట్ టర్మ్కి పెరిగి మళ్ళీ దిగడం అంటే అది చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి 40 to 60 డేస్లో మీరు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చి ఈ 40 to 60 డేస్ లోపు మనకి ఈ డబ్బుతో మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఈ స్టాక్స్లో పెట్టండి. తర్వాత ఇప్పుడు నిఫ్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పినట్టు 56,200 మార్క్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది. అనదర్ ఒక 1,500 పాయింట్స్ 2,000 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా నిఫ్టీ ఆల్ టైమ్ హై డిసెంబర్ లోపు బ్రేక్ అవ్వాలి అని చెప్పున్నాను. నా నియర్ వస్తుంది, ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక 4 to 5% ఉంది. కాబట్టి ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మూవ్ ఏంటనేది మనం నిఫ్టీలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం షార్ట్ టర్మ్లో ఒక 40 to 60 డేస్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. మనీ మేనేజ్మెంట్ లేకపోతే చాలా కష్టం. అది ఫస్ట్ స్టాక్ వచ్చి చాఫ్లర్, SCHAEFFLER, చాఫ్లర్ ఇండియా మీ అందరికీ తెలుసు. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 4269 ఉంది. చూడండి, నేను ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి, లేదంటే బై ఓన్లీ అబోవ్ అంటే బై ఓన్లీ అబోవే. కాబట్టి ఈ స్టాక్ మాత్రం మనం రెండు కేటగిరీ, ఒకటి బై అబోవ్ లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇంకోటి వచ్చి 50% ఇక్కడ కొనమంటాం, ఇంకోటి 50% ఇంకో పాయింట్లో కొనమంటాం. అది ఇప్పుడు మొదటి స్టాకు చాఫ్లర్ వచ్చి 4,269 ఉందండి. ఇప్పుడు మనము కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 4785, 5311, 4785 మొదటి టార్గెట్, 5311 సెకండ్ టార్గెట్, 6147 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 3775 అండి. స్టాప్ లాసు చూడండి, స్టాప్ లాస్ వచ్చి 3,775 రూపాయలు స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి 66,770 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దాదాపు 24 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది చాఫ్లర్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 30వ వర్క్షాప్ జరుగుతున్నామండి. ఆల్రెడీ 29 వర్క్షాప్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ 30వ వర్క్షాపు ఇప్పుడు ఇది కండక్ట్ చేస్తున్నాము. ఇది వచ్చి మనం చెప్పించేది ఒక 2 స్ట్రాటజీస్, ఇప్పుడు అడిషనల్గా ఇంకో స్ట్రాటజీ కూడా యాడ్ చేస్తున్నాము. లాంగ్ టర్మ్కి ఒక 3 to 5 ఇయర్స్లో మీ క్యాపిటల్స్ని ఎలా మీరు రెట్టింపు చేసుకోవాలనే స్ట్రాటజీ కూడా యాడ్ చేస్తున్నాము. టోటల్గా 3 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్ షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, మరొకటి వచ్చి లాంగ్ టర్మ్ అంటే ఒక 3 to 5 ఇయర్స్లో మీ పెట్టుబడిని మీరు ఎలా రెట్టింపు చేసుకోవాలి అనేది ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం. చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, దీనికి కొన్ని పనులు ఉన్నాయి.
అవన్నీ పూర్తి చేయాలి. జూలై 19, 20 ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో జరుగుతుంది. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం కాంటాక్ట్ చేయండి, అందరూ కాదు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్బీఐ లైఫ్. మీ అందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ ఉంది కదా. అది ఈ స్టాక్ వచ్చి మనం ఎప్పుడు 2 కేటగిరీ చెప్తాం. ఒకటి బై ఓన్లీ అబోవ్ అంటే బై ఓన్లీ అబోవ్, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి బై ఓన్లీ అబోవ్. 1837 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 1837 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1903 రూపాయలు మొదటి టార్గెట్, 1974 రూపాయలు రెండో టార్గెట్, 2088 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1766 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2017 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 178,450 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ వచ్చి స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అంటే ప్యూర్లీ ఆప్షన్స్. అది చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగేవాళ్ళు, సార్ ఆప్షన్స్లో నేకెడ్ ఆప్షన్స్లో చేయాలంటే ఒక మంచి సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ లాంచ్ అయింది. ఇది 1 ఇయర్ అయింది లాంచ్ చేసి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ సొంతం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి న్యూక్లియస్. చూడండి, న్యూక్లియస్ ఈ స్టాక్ వచ్చి 1380 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలండి. చూడండి, 1380 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1615 రూపాయలు మొదటి టార్గెట్, 1880 రూపాయలు రెండో టార్గెట్, 2303 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1105 రూపాయలు స్టాప్ లాస్ అండి. అది ఇప్పుడు కొనకూడదు, 1380 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ఇది కూడా వచ్చి దాదాపు 2003 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3280 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి నెల్కాస్ట్. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ నెల్కాస్ట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 134 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్. చిన్న స్టాక్ ఇది, బాయ్ ఓన్లీ అబోవ్ 146 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ 161, 178, 205. స్టాప్ లాస్ వచ్చి 126 రూపాయలు. ఇది కూడా 2007 నుంచి ట్రేడ్ అవుతుంది. 1167 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ ఇస్తున్నాం. అది కాకుండా గత 29 వర్క్షాప్ మనం కంప్లీట్ చేసుకున్నాం కదా, వాటి డీటెయిల్స్ మొత్తం మనం guruprasadacademy.com వెబ్సైట్లో ఉంటుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.